ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన అంతరంగాన్ని శుద్ధి చేసి దేవుని కృపకు పాత్రులుగా మార్చే ఒక గొప్ప ఆత్మీయ సత్యం. మన తప్పులను మనం ఎలా చూస్తున్నాం, వాటిని ఎలా సరిదిద్దుకుంటున్నాం అనే దానిపైనే మన ఆత్మీయ మరియు లౌకిక విజయాలు ఆధారపడి ఉంటాయని ఈ వచనం స్పష్టం చేస్తుంది. మన తప్పులను మనం ఎలా చూస్తున్నాం, వాటిని ఎలా సరిదిద్దుకుంటున్నాం అనే దానిపైనే మన ఆత్మీయ మరియు లౌకిక విజయాలు ఆధారపడి ఉంటాయని వచనం స్పష్టం చేస్తుంది. ఈ లోకంలో మనుషులు తమ ప్రతిష్ట కోసం, అహంకారం కోసం లేదా భయం వల్ల తాము చేసే తప్పులను, పొరపాట్లను ఇతరులకు మరియు దేవునికి తెలియకుండా దాచిపెట్టాలని చూస్తుంటారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ మానవ హృదయ రహస్యాలను బయటపెడుతూ 2 తిరుగులేని నియమాలను మన ముందుకు తెస్తుంది. మొదటిగా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని ఉంది. ఇక్కడ అతిక్రమములు అంటే దేవుని నియమాలకు విరోధంగా చేసే పనులు, మనస్సాక్షికి విరుద్ధమైన ఆలోచనలు. లోకం ముందు మనం ఎంత నీతిమంతులుగా నటించినా అంతరంగంలో తప్పులను దాచిపెట్టుకుంటే మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఉండదు. వాడు లోకంలో తాత్కాలికంగా పైకి కనిపిస్తున్న ఆత్మీయంగాను వృత్తిపరంగాను ఎన్నటికీ వర్ధిల్లడు. దాచిపెట్టిన తప్పులు మనిషి శాంతిని మరియు దైవిక నడిపింపును లోపల నుండి దొంగిలిస్తాయి. ఉదాహరణకు, ఎరికో ప్రాకారాలు కూలిపోయినప్పుడు దేవుడు ఆ పట్టణంలోని వస్తువులను ఏది తీసుకోకూడదని ఆజ్ఞాపించాడు. కానీ ఆకాను అనే వ్యక్తి ఒక విలువైన షీనారు వస్త్రమును, కొంత వెండి బంగారములను దొంగిలించి ఎవరికీ తెలియకుండా తన గుడారంలో భూమి క్రింద దాచిపెట్టాడు. లోకానికి తనేమి చేయనట్టే ఉన్నాడు. కానీ అతని ఒక్కడి అతిక్రమం వల్ల ఇజ్రాయేలీయుల సైన్యం చిన్నదైన హాయి పట్టణం ముందు ఓడిపోయింది. అతని ఒక్కడి అతిక్రమం వల్ల ఇజ్రాయేలీయుల సైన్యం చిన్నదైన హాయి పట్టణం ముందు ఓడిపోయింది. యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు పాపాన్ని బయటపెట్టాడు. చివరకు ఆకాను దొరికిపోయి తన ప్రాణాన్ని, కుటుంబాన్ని, ఆస్తిని అంతటినీ కోల్పోయాడు. దాచిపెట్టిన పాపం అతని జీవితాన్ని వర్ధిల్లనివ్వలేదు, సరే కదా, సర్వనాశనం చేసింది. అలాగే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్ఠరోగం నయమైనప్పుడు అతను ప్రవక్త అయిన ఎలీషాకు బహుమతులు ఇవ్వబోతాడు. కానీ ఎలీషా వాటిని నిరాకరిస్తాడు. అయితే ఎలీషా సేవకుడైన గేహాజీ దురాశతో ఎలీషాకు తెలియకుండా నయమాను వెనుక పరుగెత్తి అబద్ధాలు చెప్పి వెండిని, వస్త్రాలను తెచ్చుకొని ఇంట్లో దాచిపెడతాడు. తిరిగి వచ్చి ఏమీ తెలియనట్టు ఎలీషా ముందు నిలబడతాడు. అప్పుడు ఎలీషా అడుగుతాడు, గేహాజీ, నీవు ఎక్కడి నుండి వచ్చితివి? దానికి గేహాజీ, నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదు అని ఇంకొక అబద్ధం చెప్పి దాచాలని చూస్తాడు. కాని దేవుని ఆత్మ ద్వారా ఎలీషాకు అంతా తెలిసిపోతుంది. ఫలితంగా నయమానుకు ఉన్న కుష్ఠరోగం గేహాజీకి, అతని సంతానానికి శాశ్వతంగా అంటుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం చూసిన గేహాజీ జీవితం అక్కడితో ముగిసిపోయింది. ప్రియులారా, కొన్నిసార్లు మనుషుల కళ్ళను కప్పి తప్పులను దాచిపెట్టడం సాధ్యమే. కానీ సర్వమును చూస్తున్న దేవుని కళ్ళ నుండి మాత్రం ఏదీ దాచలేం. ఆకాను ఆశపడిన షీనారు వస్త్రము, గేహాజీ తెచ్చుకున్న వెండి వస్త్రాలు వారి కళ్ళకు తాత్కాలిక లాభాలుగా కనిపించాయి. కానీ ఆ దాచిపెట్టిన అతిక్రమమే వారి నాశనానికి కారణమైంది. లోకం ముందు నీతిమంతులుగా నటించడం వల్ల మనుషుల మెప్పు లభించవచ్చు. కానీ అంతరంగంలో దేవునికి విరోధమైన ఆలోచనలను, క్రియలను దాచిపెట్టుకున్నంత కాలం ఆత్మీయంగా, వృత్తిపరంగా, మానసికంగా నిజమైన ఎదుగుదల అనేది ఉండదు. అవి మనిషి లోపల ఉన్న దైవిక నడిపింపును, హృదయంలో ఉన్న సమాధానాన్ని దొంగిలిస్తాయి. రెండవదిగా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని ఉంది. ఇది దేవుడు ఇస్తున్న అద్భుతమైన క్షమాపణ మరియు పునరుద్ధరణ వాగ్దానం. దేవుడు పర్ఫెక్ట్ మనుషులను కాదు, విరిగి నలిగిన హృదయం గల వారిని కోరుకుంటున్నాడు. మన పొరపాట్లను దేవుని సన్నిధిలో కపటం లేకుండా ఒప్పుకొని వాటిని పూర్తిగా విడిచిపెట్టినప్పుడు దేవుని పరలోకపు కనికరము మనల్ని ఆవరిస్తుంది. దేవుని కనికరం మన గతాన్ని తుడిచివేసి మనకు నూతన బలాన్ని, నూతన జీవాన్నిస్తుంది. కనికరం పొందిన వ్యక్తి జీవితంలో దేవుని కృప వర్ధిల్లుతుంది. ఉదాహరణకు, తండ్రి కనికరానికి నిలువెత్తు రూపం తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ. తండ్రి ఆస్తిని పాడు చేసి సర్వస్వం కోల్పోయి పందుల పొట్టు తినే స్థితికి దిగజారిపోయినప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. అతను తన తప్పును ఒప్పుకోవాలని నిశ్చయించుకొని తండ్రి వైపు తిరిగాడు. అతను ఇంటికి తిరిగి వస్తూ దూరాన ఉన్నప్పుడే తండ్రి అతనిని చూసి కనికరపడి పరుగెత్తి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ కుమారుడు అన్నాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని.
కాని తండ్రి అతని గతాన్ని అస్సలు గుర్తు చేయలేదు. అతనికి నూతన వస్త్రాలు ధరింపజేసి ఉంగరము పెట్టి పెద్ద విందు చేసి పోయిన తర్వాత తన కుమారుడికి నూతన జీవాన్ని ఇచ్చి గౌరవించాడు. అలాగే ప్రవక్త అయిన యోనా నినివే పట్టణానికి వెళ్లి వారి పాపముల నిమిత్తం 40 రోజుల్లో ఆ పట్టణం నాశనం అవుతుందని దేవుని తీర్పును ప్రకటిస్తాడు. ఆ మాట వినగానే రాజు నుండి సామాన్యుడి వరకు అందరూ ఉపవాసముండి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తమ పాపాలను ఒప్పుకున్నారు. ముఖ్యంగా వారు కేవలం ప్రార్థన చేయడమే కాదు, వాక్యం ఇలా చెప్తుంది, వారు తమ చెడ్డ ప్రవర్తనలను విడిచిపెట్టగా దేవుడు చూచి పశ్చాత్తాపడి తాను వారికి చేయుదునని పలికిన కీడు చేయక మానెను అని ఒప్పుకొని తమ చెడు మార్గాలను విడిచిపెట్టడం ద్వారా ఆ గొప్ప జనాభా గల మహాపట్టణం దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని దేవుని కనికరాన్ని పొందుకుంది. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే దేవుడు మన నుంచి ఆశించేది పరిపూర్ణత కాదు, కేవలం తన తప్పును ఒప్పుకునే విరిగిన హృదయాన్ని మాత్రమే అని అర్థమవుతుంది. తప్పిపోయిన కుమారుడు తన గతాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి తండ్రి వైపు తిరిగినప్పుడు తండ్రి అతని పాత జీవితాన్ని అస్సలు గుర్తు చేయలేదు. అలాగే నినివే ప్రజలు కేవలం పెదవులతో కాకుండా క్రియలలో తమ చెడ్డ ప్రవర్తనను విడిచిపెట్టినప్పుడు దేవుని ఉగ్రత కాస్త మహాకనికరంగా మారింది. అనగా దేవుని కనికరం అనేది కేవలం మన పాపాలను క్షమించడమే కాదు, మన గతాన్ని పూర్తిగా తుడిచివేసి మనం కోల్పోయిన గౌరవాన్ని, నూతన బలాన్ని, నూతన జీవాన్ని కూడా ప్రసాదిస్తుంది. తప్పులు చేయడం మానవ సహజం కావచ్చు, కానీ వాటిని కపటం లేకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటికి దూరంగా జీవించాలని తీర్మానించుకున్నప్పుడు దేవుని కృప మన జీవితాల్లో అద్భుతంగా వర్ధిల్లుతుంది. సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు చెప్తున్న సత్యం చాలా స్పష్టం. దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడు. మనుషుల మెప్పు కోసం పైకి ఎంత భక్తిపరులుగా నటించినా అంతరంగంలో దాచిన అతిక్రమములు మన ఆత్మీయ, లౌకిక, వృత్తిపరమైన ఎదుగుదలను నిలిపివేస్తాయి, మన హృదయ సమాధానాన్ని దొంగిలిస్తాయి. కానీ మన బలహీనతలను కపటం లేకుండా ఆయన పాదాల చెంత ఒప్పుకొని వాటిని పూర్తిగా విడిచిపెట్టడానికి సిద్ధపడినప్పుడు ఆయన కనికరం మన గతాన్ని తుడిచివేసి కోల్పోయిన గౌరవాన్ని, నూతన బలాన్ని తిరిగి ఇస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మన హృదయాలలో భద్రపరుచుకుందాం. మన అంతరంగాన్ని ఎల్లప్పుడూ దేవుని ఎదుట యథార్థంగా ఉంచుకుంటూ ఆయన నిత్య కృపలోను, కనికరంలోను వర్ధిల్లుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని, మా తప్పులను మేం ఎలా చూస్తున్నాం, వాటిని ఎలా సరిదిద్దుకుంటున్నాం అనే దానిపైనే మా ఆత్మీయ మరియు లౌకిక విజయాలు ఆధారపడి ఉంటాయని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు దేవ. కొన్నిసార్లు మనుషుల కళ్ళను కప్పి తప్పులను దాచిపెట్టడం సాధ్యమే, కానీ సర్వమును చూస్తున్న నీ కళ్ళ నుండి మాత్రం ఏది దాచలేం గనుక దాచిపెట్టిన అతిక్రమములే నాశనానికి కారణమవుతాయి గనుక మా జీవితాలలో లేదా వృత్తిలో ఏవైనా రహస్య తప్పులు, అతిక్రమములు ఉంటే వాటిని మనుషుల ముందు దాచిపెట్టాలని చూడకుండా నీ పరిశుద్ధ సన్నిధిలో విరిగిన హృదయంతో ఒప్పుకునే వినయ మనస్సును మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మా నుంచి ఆశించేది పరిపూర్ణత కాదు, కానీ కేవలం మా తప్పును ఒప్పుకునే విరిగిన హృదయాన్ని మాత్రమే గనుక క్రియలలో మా చెడ్డ ప్రవర్తనను విడిచిపెట్టినప్పుడు నీ ఉగ్రత కాస్త మహాకనికరంగా మారుతుంది గనుక మా బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకుండా నీ అపారమైన కనికరాన్ని మా జీవితంలో స్వతంత్రించుకునే భాగ్యమును మేము పొందుకొనుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ కృపలో నిత్యం వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.